హలో ఎవ్రీవన్. సో ఫ్యామిలీలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ బంధువులకు కానీ లేదా మిగిలిన వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా అనేది మోస్ట్ కామన్గా పేషెంట్స్ అడిగే క్వశ్చన్. సో దీన్నే ఫెమిలియల్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీలో ఒకరికన్నా ఎక్కువ మందిలో వస్తే దాన్ని ఫెమిలియల్ బ్రెస్ట్ క్యాన్సర్. లైక్ అమ్మమ్మ, అమ్మ, అత్త, చెల్లి, వీళ్ళని ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం. సో ఈ ఫెమిలియల్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల వస్తుంది. వాటిని BRCA1, BRCA2 జీన్స్ అంటాం. సో ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్నాయా లేదా అనేది ఈ పీపుల్లో మనం టెస్ట్ చేయించుకుంటే మంచిది. సో క్యాన్సర్స్ అనేవి 3 రకాలు: స్పొరాడిక్, హెరిడిటరీ అండ్ ఫెమిలియల్. ఇందులో మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ స్పొరాడిక్కే ఉంటాయి. అంటే ఎవరికి వస్తాయనేది చెప్పలేము, ఎట్లా వస్తాయనేది కూడా చెప్పలేము. కాకపోతే ఫెమిలియల్, హెరిడిటరీ అనేవి జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్గా BRCA1, BRCA2 అనే జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది. సో అటువంటి క్యాన్సర్స్ కేవలం 10-20% మాత్రమే ఉంటాయి. సో మీ ఛాన్సెస్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇఫ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో, అది కూడా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో, ఎంత అంటే కేవలం 10-20% మాత్రమే. హెరిడిటరీ అంటే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ఓన్లీ 5%, అంటే ఇంకా ఫెమిలియల్ కన్నా తక్కువ. సో ఇంట్లో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే డెఫినెట్గా మనకు వస్తుంది అనేది ఒక అపనమ్మకం. కాకపోతే 10-20% ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎట్లా జాగ్రత్త పడాలి అనేది క్వశ్చన్. సో ఎర్లీగా డిటెక్ట్ చేసుకునేందుకు ఇయర్లీ మ్యామోగ్రామ్స్ చేయించుకోవాలి. దాన్నే స్క్రీనింగ్ అంటాం. స్క్రీనింగ్ మ్యామోగ్రామ్స్ అంటే ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా ఇంట్లో హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది కాబట్టి డెఫినెట్గా మ్యామోగ్రామ్స్ చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ 40 ఏళ్ళ కన్నా తక్కువ వయసులో వస్తే ఇంకా ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ చేయించుకోవాలి.